తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. కూసుమంచి మండలంలో జాతీయ రహదారిపై పొంగి పొర్లుతున్న వాగును పాలేరు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల మునిగిపోయిన పంట పొలాల్ని పరిశీలించారు. కట్ట తెగిపోవడానికి గల కారణాల గురించి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అనంతరం ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. నా సెల్ ఫోన్ నాకు దగ్గర సార్ని రమ్మండి కాకపోతే ఇక్కడికి వస్తే నాయన కొద్దిగా ఇక్కడ రమ్మను కొద్దిగా సెల్ ఫోన్ అన్నా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ చెప్తారు. శ్రీధర్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ప్రాంతాలలో వరద ప్రాంతాలలో పర్యటించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించిన మీదట ఎలా స్పందించారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కరుణగిరి రాజీవ్ స్వగృహ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు బాధితులతో మాట్లాడారు, బాధితులను పరామర్శించారు. రాజీవ్ స్వగృహలో ధ్వంసమైన ఇళ్లను, వరద ముంపుకు గురైన ఇళ్లను ఆయన రేవంత్ రెడ్డి పరిశీలించి, రేవంత్ రెడ్డి ఇప్పుడే బహిరంగ సభలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ పై ఎక్కి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది, ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుందో రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడే వరద ముంపు ప్రాంతాల నుంచి స్వయంగా పరిశీలించడానికి వచ్చాను, మీ బాధలను, మీ కష్టాలను స్వయంగా చూసి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, మీకు అండగా ఉంటాను, ఎవరో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా బాధితులు చెప్తున్నారు. ఆయన స్వయంగా ఇళ్లలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. కొట్టుకుపోయిన సామాగ్రి, ఇంట్లో వస్తువులు, అటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బట్టి విక్రమార్కతో కలిసి వీళ్ళందరూ కూడా పర్యటించి వరద బాధితులతో కూడా అందరితో స్వయంగా మాట్లాడుతారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కరుణగిరిలో మాట్లాడుతున్నారు. స్వామి, పర్యటన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, బాధితులను స్వయంగా కలుసుకుంటున్నారు, బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడుతున్నారు. ముంపుకు గురైన ఇళ్లలో ప్రవేశించి లోపలికి వెళ్లి బాధితులతో మాట్లాడుతూ ఏ విధంగా వరద నష్టం జరిగింది, వరద ఏ విధంగా ఇంటిపై పడింది, ఏ సమయంలో వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది, ఏం జరిగిందనే దాన్ని కూడా ఆయన స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు భరోసానిస్తున్నారు, ధైర్యాన్ని చెప్తున్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను, మీ రేవంత్ అన్న మీకు అండగా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల సహాయక చర్యలు చేపడతాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మిమ్మల్ని అందరూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, మీకు అన్ని రకాల సహాయాలు అంతే, అన్ని రకాల సహాయ చర్యలు కూడా చేపడతాం, ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, విపత్కర పరిస్థితిలో ఆపదలో మీ అందరికీ అండగా ఉండి మిమ్మల్ని అందరం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఖమ్మం
నగరానికి సమీపంలో ఉన్న ఖమ్మం రూరల్ మండలానికి సమీపంలో ఉన్న కరుణగిరి ప్రాంతంలో రాజీవ్ స్వగృహ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడుతున్నారు, బాధితులను కలుసుకుంటున్నారు. బాధితులను రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అర్ధరాత్రి ఒక్కసారిగా విలయం వచ్చి మా మీద పడిపోయింది, మేము ఇంట్లో కట్టుబట్టలతో పిల్ల పాపాలను తీసుకుని కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్న సమస్తం కోల్పోయాం, నిరాశ్రయులుగా మిగిలామని చెప్పి చెప్తూ కన్నీరు మున్నీరే విలిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ఓదార్స్తున్నారు. వాళ్ళందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి ధైర్యం చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో కరుణగిరి ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది. ఆ తర్వాత ఖమ్మం నగరంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలతో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పర్యటించబోతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గత 2 రోజులుగా ముంపు ప్రాంతాల్లోని పర్యటిస్తూ బాధితులకు అండగా ఉంటూ రాత్రి 12 గంటల వరకు ముంపు ప్రాంతాల్లో ఎవరైతే వరద ముంపులో చిక్కున్నారో 9 మందిని రక్షించేందుకు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద రాత్రి 12 గంటల వరకు తుమ్మల నాగేశ్వరరావు అక్కడే కూర్చున్నారు. ప్రకాశ్ నగర్ బ్రిడ్జి పైన చిక్కున్న 9 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ధైర్యం నింపుతూ మీరెవరు కూడా అవేర్ పడాల్సిన అవసరం లేదు, ఆ 9 మందిని ఇంటికి తీసుకొచ్చాక నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఆయన రాత్రి 12 గంటల వరకు కూడా అక్కడే కూర్చుని బాధితులు బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పబోతున్నారు. ఎవరైతే వరద ముంపు గురారో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా అండగా ఉంటామని చెప్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డితో కలిసి పర్యటన కొనసాగుతూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కరుణగిరి ప్రాంతంలో పర్యటించి ఇక్కడ ఉన్న బాధితులతో మాట్లాడుతున్నారు.